ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. బాలసుధా నీకే కాల్. హలో బాలక్క, నాన్నకి సడన్గా హార్ట్ అటాక్. హాస్పిటల్కి తీసుకొచ్చాం. మీరు వెంటనే హాస్పిటల్కి వచ్చేయండి. అమ్మా, బావా, నాన్న లోపల ఉన్నాడు. ఏమైంది? గుండెపోటు అన్నాడు, సడన్ గా పడిపోయాడు. అవును బావా. హార్ట్లో ఏదైనా ప్రాబ్లమా? నాకు ఏం తెలియదు బావా, డాక్టర్లు చెక్ చేస్తున్నారు. జరిగింది మేజర్ అటాకే. సరైన సమయానికి తీసుకురావడం వల్ల తప్పించుకున్నారు. యాంజియోగ్రామ్ రిపోర్టు ప్రకారం 2 ప్లేసెస్లో మాత్రం బాగా బ్లాక్ ఉంది. మందులతో నయమయ్యే స్టేజ్ కూడా దాటిపోయింది. అందుకని తర్వాత స్టెప్కు మాత్రం వెళ్లాల్సిందే. ఇంకా చెప్పాలంటే బైపాస్ సర్జరీ ఖచ్చితంగా చేయాలి. అది ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. దాటేసుకుంటూ వెళితే రిస్క్ ఎక్కువ అవుతూనే ఉంటుంది. రెండోసారి అటాక్ వస్తే పేషెంట్ దాన్ని తట్టుకోలేడు. త్వరగా అంటే ఎన్ని రోజుల్లో చేయాల్సి ఉంటుంది? 2-3 రోజుల్లో చేస్తే చాలా మంచిది. సర్జరీ ఎంత రిస్క్లో ఉందో సార్? బైపాస్ సర్జరీకి ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. దాని గురించి వరీ అవ్వద్దు. మేము బయలుదేరుతాం. సరే, త్వరగా నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్. బంగారు, ఇటు చూడు. మనం వెళ్ళి స్నానం చేద్దామా? ముందు మనం ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేసుకుందాం. ఆ తర్వాత నీకు స్నానం చేయిస్తాను. బంగారు తల్లి, ఈ రోజు స్నానం చేసేటప్పుడు గొడవ చేయకుండా బుద్ధిగా ఉండాలి. నువ్వు అమ్మ బంగారు కదా,
హే అక్కడ నువ్వేం చేస్తున్నావు? చిన్ని తల్లి ఆడుకుంటుందా? చిన్ని తల్లి, నా బంగారు, కాళ్ళకి బలం రావాలి, చేతులకు బలం రావాలి. ఆపరేషన్కి చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. మనం కూడా ఏదైనా ఇవ్వాలి కదా. ఎక్కడి నుండి తీసుకొచ్చిస్తామండి? కొన్ని నగలమ్మితే బాగుంటుంది. ఒక 10-20 వేలన్నా ఇవ్వాలి కదా. ఇంటికి అడ్వాన్స్ ఇవ్వటానికి నా బంగారం అంతా అమ్మేశాను. అది మంచి పనికే కదా అని అమ్మటానికి ఒప్పేసుకున్నాను. రేపు మనకి ఏదైనా ఉపయోగపడుతుందిగా. అది కూడా కరెక్టే. మావయ్య బతికుంటం వల్ల రేపు మనకి ఎలాంటి యూసు ఉండటం లేదు. ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? మా నాన్నకి ఏదైనా అయితే నేను తట్టుకోగలనా? నీ గోల్డ్ అమ్మేస్తే నువ్వు తట్టుకోలేవు కదా. నేనేదో లాకర్ నిండా బంగారం దాచిపెట్టినట్టు మాట్లాడుతున్నారేంటి? ఇంకా నా దగ్గర ఉన్నది 10-15 సవర్లే. బయటికి వెళ్ళేటప్పుడు చేతిలో మెళ్ళో ఏం ఉండొద్దా? ఇంకా ఆడపిల్ల పెరుగుతుంది కదా, రేపు దీన్ని ఎవరో ఒకళ్ళ చేతిలో పెట్టాలి కదా తల్లి. 6 నెలలు కూడా పూర్తవున ఒక పాపకి ఇప్పటి నుంచే బంగారం చేర్చి పెట్టాలజయ్య. ఇలా చూడండి, మన కూతురు అవసరాలు వేరెవరైనా తీరుస్తారా? ఏమంటా బంగారు? ఆహా, రా 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 రా. అమ్మ హరి ఆలోచించి ఏదో ఒక దారి చూస్తారులే. నువ్వు ఆడదానివే కదా, ప్రాణం పోయినా బంగారం అయితే వదులుకోవు. సరే, నేను హాస్పిటల్కి బయలుదేరుతున్నా. ఓ తల్లి, రారా తల్లి, వెళ్ళి స్నానం చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఐసీయూలో ఉన్న మిస్టర్ జయచంద్రన్ రిలేటివ్స్. ఆయనకి స్టాండ్ పై రూమ్ ఇచ్చారు. రూమ్ నంబర్ 110. థ్యాంక్ యూ. ఓకే. రా బాబు, కూర్చో. నేను ఇవాళ అడ్మినిస్ట్రేటర్ని కలిశాను. బాగా పేదవాళ్ళకి కొంత ఫ్రీ సర్వీస్ కూడా ఉంది. మనం ఎవరి దగ్గర వెళ్ళి అడుక్కోనక్కర్లేదు హరి అన్న, అది అసహ్యం. అడిగినా దొరకదురా. ఒక పేషెంట్కి ఫ్యాక్టరీ ఉందని తెలిస్తే వాళ్ళు వసూలు చేయడానికే ట్రై చేస్తారా. ఇంకెక్కడ ఫ్రీగా దొరుకుతుంది. ఆపరేషన్కి ₹1,00,000 అవుతుందంట. ఆ పైన మిగతా ఖర్చులు కూడా ఉంటాయి. డిశ్చార్జ్ అయ్యేలోపు మొత్తం ₹1,50,000 వరకు ఖర్చు అవుతుంది. డబ్బుకి ఏం చేస్తావు హరి? ఎలాగైనా ఏర్పాటు చేయాలి కదా. డబ్బిచ్చి హెల్ప్ చేయడానికి నా వల్ల కూడా కాదు హరి. ఉన్న నగలని అమ్మి ఇల్లు కొనడానికి అడ్వాన్స్ ఇచ్చాను. బాలా పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లో ఇంకొంచెం డబ్బు ఉంటుంది కదా. నాన్నగారి ప్రాణమే కదమ్మా ముఖ్యం. నాకు నాన్న కంటే డబ్బే ముఖ్యం అనుకున్నావమ్మా? నేనెక్కడ సైన్ చేయాలో నువ్వు చెప్పన్నయ్యా.
బావా తీసుకోండి. శంకరనే కదా, నేను బాలసుధని. నాకొక మొక్కు ఉంది, మీరు నా కోసం చేసి పెట్టగలరా? ఒక అర్చన నెయ్యి దీపం. అవును, రేపే నాన్న ఆపరేషన్. సరేనండి, చాలా థ్యాంక్స్. హలో, నేను బాలసుధని. నువ్వెక్కడి నుండి మాట్లాడుతున్నావు? హాస్పిటల్ నుండా? అవును, ఇవాళే ఆపరేషన్. ప్రీతి చెప్పింది. మీ నాన్నకి ఎలా ఉంది? డాక్టర్స్ ఏం ప్రాబ్లం లేదన్నారు. ఎందుకు సడన్గా ఇలా అయింది? ఎలాంటి ప్రాబ్లమ్స్ లేని మనిషే కదా మీ నాన్న. నాన్నకి చాలా టెన్షన్స్, సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. టెన్షన్ లేని మనుషులు ఎవరైనా ఉన్నారా? అయినా ఏ ప్రాబ్లం వచ్చినా కూల్గా మేనేజ్ చేసే మనిషే కదా ఆయన. టెన్షన్స్ ఎప్పుడూ మా నాన్న బయటికి చూపించుకోరు. ప్రాబ్లమ్స్ అన్ని దాచిపెట్టుకోవడమే మా నాన్నకు అలవాటు. ఆయనకు అంత పెద్ద ప్రాబ్లం ఏంటి? కేసులో ఓడిపోయాం, ఇల్లు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి తోడబుట్టిన చెల్లి చేసిన ద్రోహం అన్నీ కలిసొచ్చిన తర్వాత ఆయన తట్టుకోలేకపోయారు. బైపాస్ సర్జరీకి చాలా డబ్బు ఖర్చు అయి ఉంటుంది. ఎంతైందని మా అన్నయ్యకే తెలుసు. మా నాన్నని చూడ్డానికి వస్తారా? నన్ను చూడ్డానికి, మా ఇల్లుని చూడ్డానికి మీకెలాగూ టైం లేదుగా. నేనెన్నోసార్లు డిసైడ్ చేసి డేట్ కూడా ఫిక్స్ చేశాను, కానీ ఏదో ఒక అడ్డంకొచ్చేది. నేను మిమ్మల్ని బలవంత పెట్టట్లేదు. ఏ అడ్డంకులు లేని రోజొస్తే చాలు. నేనుంటాను. సూరజ్ కాల్ చేయడానికి వెళ్ళావా? అవసరమైనప్పుడల్లా నీ పేరు మీద ఉన్న డబ్బులన్నీ తీస్తున్నారని సూరజ్తో చెప్పావా? అవన్నీ ఎందుకు చెప్పాలక్క? మనింటి విషయాలు ఎందుకు మనం ఇంకొకళ్ళకి చెప్పాలి? ఈరోజు కాకపోయినా రేపు సూరజ్ మనింటికి రాబోయేవాడేగా. ఇంట్లో విషయాలు చెప్తే తప్పేమి లేదు. ఏదేమైనా సరే నువ్వు చేసింది చాలా తెలివి తక్కువ పని. ఆ డబ్బు మళ్ళీ నీకు తిరిగి వస్తుందనుకుంటున్నావా? నాలాంటి వాళ్ళు కూడా ఒకళ్ళు ఉండాలి కదక్కా. అందుకేగా ఆపరేషన్ జరిగింది. నువ్వు ఆ డబ్బు ఇవ్వకపోయినా నాన్నకు ఆపరేషన్ జరిగేది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినట్టయితే ఈ డబ్బంతా ఖర్చయ్యేది కాదు కదా. డబ్బు లేని వాళ్ళందరూ అక్కడికే కదా వెళ్తున్నారు. ఆపరేషన్ ఇక్కడే చేయించాలని నిర్ణయించుకుంది నీ దగ్గర డబ్బుందనేగా, అవునా? మోసేవాళ్లుంటే ఎంత భారమైనా వేస్తారు. అదే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఇలాంటి రూమ్ దొరికేది కాదు. అటెండర్స్ ఎవరైనా కిందో లేక వరండాలోనూ కూర్చునేవాళ్ళు. అమ్మకు కానీ హరికి కానీ అలా ఇష్టం ఉండదుగా. ఇంకా మనం డబ్బున్న వాళ్ళనే అనుకుంటున్నారు. అన్నిటికీ నీ డబ్బు తీసి ఖర్చు పెట్టొద్దని నువ్వు అమ్మకి చెప్పుండాల్సింది. నువ్వు ఇంకొకరింటికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లాల్సి వస్తుంది కదా. అయినా ఆశీర్వదించడానికి నాన్న ఉండాలి కదా. నా దృష్టిలో అదే ఎక్కువ. నీ జీవితం నీ ఇష్టం.
మనం బయలుదేరదామా? లేట్ అయితే పాప ఏడుస్తుంది. ఏంటి మీరు బయలుదేరుతున్నారా? అమ్మా బాలా ఇక్కడే ఉన్నారు కదా, ఇంకా ఏదైనా హెల్ప్ కావాలంటే ఇంకా నువ్వు కూడా ఉన్నావుగా. ఆహా, నేను కూడా మీతోనే వస్తాను. ఇక్కడ నేను నిద్రపోలేకపోతున్నాను. అది అమ్మా బాలాక ఉన్నారుగా. బాలా ఏమైంది? బాలా ఏమైందమ్మా? ఏం లేదు. ఏమైందన్నా? ఏమైంది బాలా? తీసుకోవే. ఇక్కడ పక్కనే ఎంబ్రాయిడరీ ఇన్స్టిట్యూట్ ఒకటి స్టార్ట్ చేశారు. 6 నెలల కోర్సు. చేరినా 1 వారం కంటే ఎక్కువ వెళ్తావా? నువ్వు ఎంత కష్టపడతావో నాకు తెలీదా? నేర్చుకున్నా ఉద్యోగం దొరికే కోర్స్ ఏమీ కాదు కదా. సూరజ్కి ఇంకా ఉద్యోగం దొరకలేదు. ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నాడు. ఈ రోజు కూడా ఇంటర్వ్యూనే వెళ్ళాడు. ఏదో షిప్పింగ్ కంపెనీ అని చెప్పాడు. ఒక గవర్నమెంట్ జాబ్ దొరకాలంటే కనీసం 10 ఏళ్లు పడుతుంది. గవర్నమెంట్ జాబ్స్ అన్ని మెరిట్ వల్ల దొరికేవి కాదమ్మా. రాజకీయవాదులు రికమెండేషన్లు, లంచాలు, ఇలాగే చాలా మందికి గవర్నమెంట్ జాబులు దొరికేది. హాయ్, అన్నయ్య వచ్చేసాడు. ఇంటర్వ్యూ ఏమైంది బాబు? అంతా ఎప్పట్లానే. నేను ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ చేశాను. రిజల్ట్ తర్వాత చెప్తామని ఎప్పట్లాగా చెప్పేశారు. వాళ్ళకొక థ్యాంక్స్ చెప్పి నేను ఎప్పట్లాగే వచ్చేశాను. నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది బాబు. నేను రోజు ప్రార్థిస్తున్నానుగా. ఇంటర్వ్యూ బోర్డులో ఉన్నది దేవుడు కాదమ్మా, అదే ప్రాబ్లం. ఏయ్, ఒక టీ అయినా తీసుకురావే. ఎన్నో పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పి బుర్ర వేడికింది. ఏయ్, అమ్మతో అయితే నేనే చెప్పేవాడిని కదా. ఎంతైనా అమ్మను నీకంటే ముందుగా అమ్మని పిలిచినవాడిగా. ఓ, ఒప్పుకుంటానులే. అది మాత్రం అబద్ధమని చెప్పలేను కదా. నిజంగానే ఇంటర్వ్యూ టఫ్గా ఉండిందా? ఓహ్, కొంతమంది బోర్డు మెంబర్స్ అడిగే క్వశ్చన్స్ వింటుంటే చాలా బోర్ కొడుతుంది. మీ నాన్నకి తెలిసిన మినిస్టర్స్ చాలా మంది ఉన్నారు. మీ నాన్న ఒక మాట చెప్తే నీకు ఉద్యోగం వస్తుంది, కానీ ఆయన చెప్పరే. ఆయన రికమెండేషన్లో నాకు జాబ్ అక్కర్లేదమ్మా. బాలా వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నారు కదా, నువ్వు అక్కడికి వెళ్ళావా? టైమే దొరకలేదమ్మా. రోజు ఏదో ఒక పని. కనీసం పెళ్లి రోజైనా కొంచెం టైం దొరుకుతుందా? చూడన్నయ్య, మనం అనుకుంటే అన్నిటికీ టైం దొరుకుతుంది. ప్రేమ అంటే డైరెక్ట్ గా కలిసి మరీ మాట్లాడే అందమైన మాటలని నువ్వే చెప్తావు, కానీ నీకు దేనికి టైం ఉండదు. బాలా నీకే కదా క్లోజ్ ఫ్రెండ్, మరి నువ్వెందుకు వెళ్ళలేదు? తానే కోడలు అనుకుని మీరు కూడా వెళ్ళుండొచ్చుగా. ఒంటరిగా వెళ్ళడానికి భయపడి నేను వెళ్ళలేదు. సిటీలో ఎక్కడైనా ఇరుక్కుంటే అంతే. ఒంటరిగా నేనేం చేయను? వాళ్ళ నాన్నని రేపు డిశ్చార్జ్ చేస్తారని బాలా చెప్పింది. ఇంటికొచ్చిన తర్వాత నిదానంగా కలవచ్చు కదా. నువ్వు టైం చూసుకుని మరీ వెళ్ళేసరికి బాలా వాళ్ళ నాన్నకి నయమైపోతుంది. అలాంటప్పుడు పేషెంట్ని చూడాల్సిన అవసరం లేదని న్యాయాలు కూడా మీరు మాట్లాడతారు. వెళ్ళి పని చూసుకో. మెడిసిన్స్ అన్ని టయానికి ఖచ్చితంగా తీసుకోవాలి. అది పేషెంట్ కాదు, ఇంట్లో వాళ్లే చూసుకోవాలి. ఓకే డాక్టర్. స్మోకింగ్ లాంటి అలవాట్లు అసలు ఉండకూడదు. పేషెంట్ని వాటికి దూరంగా ఉంచాల్సింది ఇంట్లో వాళ్ళ బాధ్యతే. అలాంటి అలవాట్లు ఇంతకు ముందు కూడా లేవు డాక్టర్. గుడ్. ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఫుడ్డే. ఆయిల్ ఫుడ్ అంతా కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. బేకరీ ఫుడ్, రెడ్ మీట్,
జంక్ ఫుడ్స్ ఇవేవీ తినకూడదు. ఇదంతా ఇంట్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. లైట్గా ఎక్సర్సైజ్ అంతా చేయొచ్చు కదా? అది ఎప్పుడు చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు కంప్లీట్ రెస్ట్ కావాలి. అలాగే డాక్టర్. ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకురండి. నెల రోజుల తర్వాత ఇంకో చెకప్ కూడా చేయాలి. వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. సూరజ్కి జాబ్ దొరికిందట. ఇప్పుడే ఆయన ఫోన్ చేసి చెప్పారు. పెళ్ళికి మంచి రోజు చూసుకొని ఫ్యామిలీని తీసుకొని మన ఇంటికి ఆయన వస్తానని నాతో చెప్పారు. ఇక మీరు దీని గురించి ఆలోచించి టెన్షన్ పడక్కర్లేదు.